ఈరోజు మన విశ్లేషణలో ఒక ఆసక్తికరమైన కాస్త ఆలోచింపజేసే ప్రశ్నతో మొదలు పెడదాం. ఒక న్యాయమూర్తి తానిచ్చిన తీర్పును కేవలం ఎవరిదో అభ్యర్థన మేరకు పూర్తిగా మార్చుకోగలరా? అంటే ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చేశాక కేవలం ఎవరో అడిగారని పాత తీర్పును వెనక్కి తీసుకోగలరా అనేది చాలా ఆసక్తికరమైన పాయింట్. ఎగ్జాక్ట్లీ. సరిగ్గా ఇదే పాయింట్ మీద మనమీరోజు డీప్ డైవ్ చేయబోతున్నాం. మల్లీశ్వరి వర్సెస్ కె సుగుణ కేసు. ఇది 2005 INSC 1080. అవును, ఇది కేవలం ఏదో చట్టపరమైన వివాదం మాత్రమే కాదు. దీని వెనుక ఒక బలమైన మానవీయ కోణం ఉంది. మనకు 2005 హిందూ వారసత్వ చట్టం సవరణ గురించి తెలిసే ఉంటుంది. పుట్టుకతోనే ఆడపిల్లలకు తండ్రి ఆస్తులో సమాన హక్కులు కల్పించే ఒక చారిత్రాత్మక చట్టమది. కరెక్ట్. ఆ చట్టం ద్వారా తన న్యాయబద్ధమైన వాటా కోసం మల్లీశ్వరి అనే మహిళ చేసిన సుదీర్ఘ పోరాటం ఈ కేసు. ఆమె తన హక్కుల కోసం మద్రాస్ హైకోర్టులో పోరాడి మొదట గెలుస్తుంది కూడా. కాని ఇక్కడే అసలు కథలో ఒక నాటకీయ మలుపొస్తుంది. అవునండి. ఆ వివాదాస్పద ఆస్తిని కొనుగోలు చేసిన సుగుణ అనే మహిళ ఆ తర్వాత ఒక రివ్యూ అప్లికేషన్ దాఖలు చేస్తుంది. రివ్యూ అప్లికేషన్ అంటే అదే కోర్టును మళ్లీ ఆశ్రయించడం. అవును. ఆశ్చర్యకరంగా అదే హైకోర్టు తన తీర్పును పూర్తిగా వెనక్కి తీసుకునేలా ఆమె ఒప్పించగలిగింది. ఇది వినడానికి కొంచెం వింతగా అనిపిస్తోంది. ఒకసారి తీర్పిచ్చాక మళ్లీ అదే కోర్టు దాన్ని పూర్తిగా తిరగరాయడం చట్టప్రకారం సాధ్యమేనా? ఇక్కడే మనం కాస్త నెమ్మదిగా విశ్లేషించాలి. సివిల్ ప్రొసీజర్ కోడ్ అంటే సిపిసి లోని సెక్షన్ 114 మరియు ఆర్డర్ 47 రూల్ 1 దీని గురించి చాలా స్పష్టంగా చెబుతాయి. అంటే అప్పిలేట్ పవర్కు రివ్యూ పవర్కు మధ్య ఉన్న తేడాను మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. సాధారణంగా తీర్పు నచ్చకపోతే పైకోర్టుకు వెళ్తాం. దాన్ని ఎపిలేట్ పవర్ అంటారు. కానీ రివ్యూ పవర్ అలా కాదు. అదే న్యాయమూర్తిని తమ తీర్పులోని తప్పును సరిదిద్దమని కోరడం కదా రివ్యూ పవర్ అంటే. అవును. కానీ దాని పరిధి చాలా చాలా పరిమితమైనది. సెక్షన్ 114 ప్రకారం చూస్తే తప్పు అనేది రికార్డులో స్పష్టంగా కనిపించాలి. అంటే లీగల్ టర్మ్స్లో చెప్పాలంటే ఎర్రర్ అపరెంట్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది రికార్డ్ అయి ఉండాలి. కరెక్ట్. పైకి సులభంగా వెంటనే కనిపించే అతిపెద్ద పొరపాటు అయ్యుంటేనే రివ్యూ చేయాలి. అంతేగాని పాత వాస్తవాలను మళ్లీ తవ్వితీసి సుదీర్ఘ వాదనలు చేస్తే దొరికే తప్పు కాకూడదు. ఏమాత్రం కాకూడదు. రివ్యూ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మారువేషంలో ఉన్న అపీల్ కాకూడదన్నది చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. కాని ఈ మల్లీశ్వరి కేసులో హైకోర్టు ఆ ఉద్దేశాన్ని పక్కనపెట్టి తన పరిధిని దాటినట్లు కనిపిస్తోంది. 100% దాటింది. సుప్రీంకోర్టు కూడా సరిగ్గా ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. అంటే ఆ ఆస్తి కొనుగోలుదారు సుగుణను రక్షించడానికి హైకోర్టు వాస్తవాలను తిరిగి అంచనా వేసిందన్నమాట. అవునండి. ఒక అపిలేట్ కోర్టులా వ్యవహరించిందని సుప్రీంకోర్టు చాలా ఘాటుగా విమర్శించింది. అది చట్టవిరుద్ధం కాబట్టి ఆ రివ్యూ తీర్పును కొట్టివేసి మల్లీశ్వరి ఆస్తి హక్కులను సుప్రీంకోర్టు మళ్లీ పునరుద్ధరించింది. నిజంగా ఇది చాలా గొప్ప విజయం. తండ్రి ఆస్తిలో కూతుళ్లకు తిరుగులేని సమాన హక్కులు ఉన్నాయనే వాస్తవాన్ని ఈ కేసు మరోసారి బలంగా గుర్తుచేసింది. ఈ తీర్పు ద్వారా సామాన్యులకు అర్థమయ్యే ఒక ముఖ్యమైన ప్రాక్టికల్ పాఠమేంటంటే కోర్టు తీర్పులకు ఒక ముగింపు ఉండటం అత్యంత ముఖ్యం. ఫైనాలిటీ ఆఫ్ జడ్జ్మెంట్ అంటాం కదా. అవును. ఒక కేసులో ఓడిపోయిన వారు పదే పదే అదే కోర్టును అదే న్యాయమూర్తిని ఆశ్రయించి వేధించలేరు. అలాగే న్యాయవాదులకు మరియు న్యాయ విద్యార్థులకు కూడా ఒక కఠినమైన నియమాన్ని ఈ కేసు నేర్పుతోంది. రివ్యూ పిటిషన్ను ఎప్పుడూ ఒక అప్పీల్లాగా డ్రాఫ్ట్ చేయకూడదు. చేస్తే ఆర్డర్ 47 రూల్ 1 కింద సుప్రీంకోర్టు ఆకారాన్ని బట్టి అస్సలు ఊరుకోదు. చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ముగించే ముందు ఒక లోతైన ఆలోచన. రివ్యూ అధికారాలు ఇంత కఠినంగా పరిమితం చేయబడినప్పుడు ఒక చిక్కు ఉంది కదా. ఎలాంటి చిక్కు అంటారు? తీర్పులలో ఒక ఖచ్చితమైన ముగింపు ఉండాలనే నియమానికి మరియు మొదటి తీర్పులో ఒకవేళ నిజంగానే జరిగిన మానవ తప్పిదాల వల్ల కలిగే తీవ్ర నష్టానికి మధ్య న్యాయ వ్యవస్థ భవిష్యత్తులో సమతుల్యతను ఎలా సాధిస్తుంది? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. చట్టంలో ఫైనాలిటీ ముఖ్యం, కానీ న్యాయం జరగడం అంతకంటే ముఖ్యం. దాన్ని బ్యాలెన్స్ చేయడం ఎప్పుడూ ఒక సవాలే. ఖచ్చితంగా. ఈ లోతైన ప్రశ్నతోనే మనం ఈనాటి డీప్ డైవ్ విశ్లేషణను ముగిద్దాం. ఆసక్తికరమైన ఈ ప్రయాణంలో తోడున్నందుకు ధన్యవాదాలు.